अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तियाब है। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीज़, 3 शर्ट्स 1999 रुपीज़ और 3999 रुपीज़ की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949950111। इस माह की 19 तारीख को वज़ीर आला रेवंत रेड्डी का दौरा महबूब नगर कांग्रेस पार्टी दफ्तर में जिले सदर कांग्रेस व रुकन असेंबली देवाकद्रा मधुसूदन रेड्डी ने खिताब करते हुए कहा कि इस महीने की 19 तारीख को महबूब नगर पार्लियामेंट कांग्रेस पार्टी पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी अपना पर्चे नामजदगी दाखिल करेंगे, जिसमें वज़ीर आला रेवंत रेड्डी शिरकत करेंगे। इससे कबल सुबह 9 बजे महबूब नगर के मेडुगुड्डा से एक रैली निकाली जाएगी और पर्चे नामजदगी दाखिल किए जाएंगे। बाद अज़ान तेलंगाना चौराहे पर 10:30 बजे कॉर्नर मीटिंग मुनक़िद की जाएगी, जिससे वज़ीर आला रेवंत रेड्डी खिताब करेंगे। उन्होंने कायदीन व कारकुनों व आवाम से शिरकत करते हुए कामयाब करने की अपील की। मधुसूदन रेड्डी ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी ने नारायणपेट के जना जात्रा जलसेआम में 69 लाख किसानों का 2 लाख रुपए की कर्ज 15 अगस्त से कबल माफ़ किए जाने के ऐलान पर महबूब नगर की आवाम व जिले कांग्रेस पार्टी की जानिब से वज़ीर आला रेवंत रेड्डी का शुक्रिया अदा किया। इस मौके पर TPCC तर्जुमान हर्षवर्धन रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, मीडिया सेल कन्वीनर भनवर व दीगर कायदीन भी मौजूद थे। ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న PCC అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి గారు, మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారు, తదితర మిత్రులందరికీ, అదేవిధంగా మా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్ననే నారాయణపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున జనజాతర బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పాలమూరు ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. నిన్నటి మీటింగ్లో కొందరు ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు స్పష్టమైన మేమేమైతే 6 గ్యారెంటీల గురించి హామీ ఇచ్చినామో ఆ హామీకి సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా మేము అమలు చేస్తూ ఉన్నాము, రేపొద్దున ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నామన్న విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా కులంకషంగా, చాలా స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి మేము మొదటి నుంచి కూడా రైతు పక్షపాతిగా, రైతుల అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ వస్తూ ఉన్నాం. రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఆ రోజు ఎలక్షన్లలో కూడా మేము రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతులకు ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిర్రో, ఇప్పుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంబడే 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతులకు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు మా 6 గ్యారెంటీలలో చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే చాలా స్పష్టంగా, గతంలో కూడా చెప్పడం జరిగింది, నిన్న మరీ స్పష్టంగా డేట్తో సహా వచ్చే ఆగస్టు 15 లోపు రైతులకు 69 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 69 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దాన్ని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు కూడా, రైతులు ఈరోజు పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్నారు. రైతులు ఎక్కడ ఇబ్బంది కూడా పడతలేరు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు కూడా మొన్న మేము పంట इतना। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।